జనరల్ సెక్రటరీ శ్రీ విజయ్ కుమార్ గారు మన స్టూడియోకి విచ్చేశారు. వారితో తెలంగాణలో ఒక ఏడాది కాంగ్రెస్ పాలన గురించి మరియు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ గురించి చర్చ చేద్దాము. అన్న నమస్తే. నమస్తే అండి. చెప్పండి అన్న, డిసెంబర్ 9తో కాంగ్రెస్ పరిపాలన ఒక ఏడాది ముగిసింది. ఈ ఏడాదిలో 6 గ్యారంటీలకు సంబంధించిన విషయం కానీ, ఇంకా అభివృద్ధి కార్యక్రమాల విషయం కానీ చెప్పండి. ఈరోజు మా యొక్క రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంలో ఆనాడు పిసిసిలో ఏ వాగ్దానాలు అయితే ఆయన ప్రభుత్వం రాకముందు ఏదైతే చెప్పిండో, ఏ చేవెళ్ళ డిక్లరేషన్ కానీ, వరంగల్ డిక్లరేషన్ కానీ, రాహుల్ గాంధీ ద్వారా చేసిన వాగ్దానాలన్నీ కూడా 6 గ్యారంటీలు ఏదైతే అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామో దాంట్లో దాదాపు రైతు బంధు అనేది ప్రథమంగా ఈ రాష్ట్రంలో దాన్ని అమలు చేసి ఉన్నాం. అయితే రైతు బంధు అనేది ఏదైతే ఉందో దాని అభయాస్తంగా ముఖ్యమంత్రి గారు నిన్నటికి నిన్న దాని క్యాబినెట్లో దాన్ని అప్రూవల్ చేసి, మేము 15,000 మాట ఇచ్చింది వాస్తవమైన ఆర్థిక పరిస్థితి రాష్ట్రం యొక్క కుబేలు చేసిన ఆ గత కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు ఆ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి మేమేమైతే వాగ్దానాలు ఇచ్చామో అవన్నీ నెరవేర్చడానికి మేము కొంచెంగా చేసుకుంటూ వస్తుందనేది మాట వాస్తవం. మాకు ఇచ్చింది అధికారం 5 సంవత్సరాలు ప్రజలు. ఆ ఇచ్చిన 5 ఏళ్ళ అధికారంలో సంవత్సరం లోపల అనేక ఉద్యోగ భర్తీలు కానీ, అదేవిధంగా చాలా నిర్వీర్యం చేసిన ఉద్యోగాలని కూడా, నిరుద్యోగులని కూడా బస్టు పట్టించిన కేసీఆర్ ప్రభుత్వాన్ని అవన్నింటినీ కూడా సరిచేస్తూ, ఆర్థిక పరిస్థితిని సరిచేస్తూ, గత ప్రభుత్వంలో చాలా కాంట్రాక్టులు దుబారా ఖర్చులు పెట్టి చాలా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టే కానీ ఇక మిగతా ఎన్నో ప్రాజెక్టుల విషయంలో చాలా డబ్బులు దుబారా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం. దాని అన్నిటి కూడా సరిచేస్తూ, ఆర్థిక పరిస్థితిని అంతా సరిచేస్తూ ఒక్కొక్క అడుగుగా క్యాబినెట్ ముందుకెళ్తుందని తెలియజేస్తూ ఉన్నాం. సరే అన్న, అయితే ఇప్పుడు 15,000 నుంచి 12,000కు మార్చడం అనేది మాట తప్పినట్టు అవుతుందా లేదా? అది కాదండి. మీరు ఏమంటున్నారంటే ఆర్థిక పరిస్థితి కూడా మనది చూసుకోవాలి. ఇప్పుడు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలా. గత ప్రభుత్వం 10, 12, 15 తారీఖు జీతాలు పడేది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్కే జీతాలు వేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు ఉద్యోగస్తులంతా కూడా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మా బట్టి అన్న గారు ఉప ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న ఆయన ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తూ ఎవ్రీ మంత్ ఎవ్రీ డే చూస్తూ దాన్ని ఎవరికి ఎక్కడ ఎలిగేషన్స్ రాకుండా దాన్ని సమానంగా రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు, అన్ని ఇండస్ట్రీస్ కానీ, అదేవిధంగా విద్యుత్ కానీ, అదేవిధంగా ప్రాజెక్టుల విషయంలో కానీ, ఇంకోటి అయితే మెడికల్ విషయంలో కానీ, స్కూల్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ, సంక్షేమ పథకాలలో కానీ అది కొద్దిగా చేసుకోవడం రావడం వల్ల కొద్దిగా తగ్గించి చేయడం అనేది కొద్దిగా జరుగుతుంది వాస్తవమే. కానీ దాని పరిస్థితిని అధిగమిస్తాం తొందరలోనే అని మీకు ద్వారా తెలియజేస్తుంది. ఓకే అన్న. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ అంటేనే ఒక అపోహ ఉంది, ఏంటంటే ఢిల్లీలో ఆదేశాలు వస్తేనే రాష్ట్రంలో పాలన జరుగుతుందని వస్తుంది. అట్లనే ప్రస్తుతం కూడా అదే జరుగుతుందా? అటువంటిది చాలా ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మాటలు అవి. మేమేం చెప్తున్నామంటే ముఖ్యమంత్రి గారికి పూర్తి అధికారాలు, క్యాబినెట్కు పూర్తి అధికారాలు, ఏఐసిసి పూర్తి అధికారాలు ఇచ్చింది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి వాళ్ళకి చేసుకునే అధికారం ఉంటుంది. ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మాకున్న ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చడానికి రేవంత్ రెడ్డి గారు రాత్రి పగలు కష్టపడుతున్నాడు. ఆయన పండుకునేది 5 గంటలు 4 గంటలు పండుకుంటున్నాడు. మిగతా టైం అంతా కూడా ప్రజలకు వెచ్చించి, ప్రజలకు ఏ రకంగా వాళ్ళకు గత ప్రభుత్వంలో చేసిన ఏ విధ్వంసం అయితే జరిగిందో ఆ విధ్వంసం నుంచి బయటికి తీసుకురావడానికి, సంపన్న వర్గాలందరికీ కూడా సమకూలమైన న్యాయం జరగడానికి ఈ రాష్ట్రంలో ఏవైతే సంక్షేమ పథకాలు కానీ, విద్యా వ్యవస్థ కానీ, ఆర్థిక వ్యవస్థ కానీ, అదేవిధంగా ఇండస్ట్రియల్ పాలసీస్ కానీ, అదేవిధంగా మరి ఈ సంక్షేమ హాస్టళ్ళు, గురుకుల హాస్టళ్ళు, ఇవన్నిటిని కూడా దాన్ని మొత్తం కూడా పూర్తిగా పైకి తీసుకురావడానికి ప్రతిరోజుగా క్యాబినెట్లో చర్చలు జరుగుతూ, ప్రతి డిపార్ట్మెంట్తో మాట్లాడుతూ ఈ అన్నిటి మీద కూడా పూర్తిగా ముందుకు తీసుకెళ్తున్న క్రమము ప్రతిరోజు ముఖ్యమంత్రి గారి ఒక రివ్యూ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతిపక్షాలకి ఇంకేం పని లేదు. వాళ్ళు ఎట్లా అనుకున్నారంటే మళ్ళీ నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఇప్పటికి కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు.
అధికారం కోల్పోయింది అనేది ఇప్పుడు కూడా కేటీఆర్ మాట్లాడే విధానం చూస్తే, హరీష్ రావు మాట్లాడే విధానం చూస్తే, వాళ్ళు మంత్రుల్లాగా మేమే మంత్రులము, ఈ రాష్ట్రాన్ని మేమే పరిపాలిస్తున్నట్టు వాళ్ళు డిక్టేట్ చేస్తున్నారు. కానీ నేను ప్రతిపక్ష హోదా ఏంటంటే నీకు లిమిట్స్గా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం, ప్రభుత్వానికి సహకరించడం అనేది ఉండాలి. కానీ మొత్తంగా మా మీద బురద జల్లే విధంగా ఈరోజు వాళ్ళు అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని తిప్పికొట్టడానికి మా ముఖ్యమంత్రి క్యాబినెట్ సంసిద్ధంగా ఉంది. మా పీసీసీ మా క్యాడర్ కూడా వాళ్ళ యొక్క ఎత్తుగడలన్నీ కూడా ఎప్పటికప్పుడు పసిగడుతూనే మేము ముందుకు వెళ్తా ఉన్నాం. సరే అన్నగారు, ఇప్పుడు ఇటీవల తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ని నియమించారు.